అధ్యక్ష ఎన్నికల రేసులో కమలా హ్యారిస్ ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే విరాళాల సేకరణలో ఆమె రికార్డులు సృష్టిస్తున్నారు. ఒక్క వారంలోనే దాదాపు 20 కోట్ల విరాళాలను సేకరించారు. ఎన్నికలకు కేవలం 4 నెలలు మాత్రమే టైం ఉండడంతో ఆమె దేశవ్యాప్తంగా పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రచారంలోనూ ట్రంప్ పై విమర్శలు సంధిస్తున్న కమలా హ్యారిస్ సర్వేల్లో దూసుకుపోతున్నారు. ఆలస్యంగా ప్రచారం ప్రారంభించినప్పటికీ ప్రజల నుంచి భారీగానే మద్దతు కూడగడుతున్నారు. ఇటీవల నిర్వహించిన సర్వేల్లో ట్రంప్ దూకుడికి కమలా హ్యారిస్ కళ్ళెం వేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హ్యారిస్ పోటీ ఖరారైంది. అందుకు కావలసిన డాక్యుమెంట్లపై తాను సంతకం చేసినట్టు కమలా హ్యారిస్ ప్రకటించారు. అయితే ఇటీవల ఎన్నికల రేసు నుంచి బైడెన్ తప్పుకోవడంతో కమలా హ్యారిస్ పోటీ ఖాయమైంది. బైడెన్ సైతం కమలాకు మద్దతు తెలపడంతో ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే అంతకు ముందు నుంచే ట్రంప్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అంతేకాక బైడెన్తో జరిగిన డిబేట్లోనూ ట్రంప్ పైచేయి సాధించారు. ఈ నేపథ్యంలో ఆలస్యంగా ప్రచారాన్ని ప్రారంభించిన కమలా హ్యారిస్ విరాళాలు సేకరించడంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రచారంలో కాస్త వెనుకబడ్డానని, కానీ నవంబర్లో జరగనున్న ఎన్నికల ప్రజాశక్తితో భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు సుమారు 4 నెలలు మాత్రమే టైం ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ తన విధానాలను వెల్లడిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోని తనని తాను వెనుకబడ్డ వ్యక్తిగా చెప్పుకుంటూ ఓటర్ల సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎన్నికలు భవిష్యత్తు నిర్మాణం, దేశ తిరోగమనం అనే 2 లక్ష్యాల మధ్య జరుగుతున్నట్టు కమలా హ్యారిస్ తెలిపారు. ప్రస్తుతానికి వెనుకబడ్డట్లుగా కనిపిస్తున్నప్పటికీ క్రమంగా పుంజుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. తమకు ప్రజల మద్దతు ఉందని, తమది ప్రజా పోరాటమని తెలిపారు. పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా నిలిచేందుకు కావలసిన ప్రతినిధుల మద్దతు సంపాదించానని కమలా హ్యారిస్ ప్రకటించారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఆయన విధానాలపై తీవ్రస్థాయిలో ఆమె విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కమలా హ్యారిస్ ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తనతో చర్చకు ట్రంప్ అంగీకరిస్తారని కమలా హ్యారిస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రసంగంలో తనని తాను న్యాయవాదిగా గుర్తు చేసుకున్న కమలా హ్యారిస్, ఆ వృత్తిలో తాను అన్ని రకాల నేరస్తులను చూశానని తెలిపారు. మహిళలపై దుర్భాషలాడినా, వినియోగదారులను మోసగించినా, స్వప్రయోజనాల కోసం నిబంధనల్ని తుంగలో తొక్కినా, ఇలా చాలా రకాల వ్యక్తులను చూశానన్నారు. వీరిలో ట్రంప్ ఏ రకానికి చెందినవారో తనకు తెలుసంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై ఆయన చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనన్నారు. మరోవైపు డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న కమలా హ్యారిస్కు పార్టీలో రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ట్రంప్తో పోటీ విషయంలోనూ ఆమె దూసుకెళ్తున్నారు. బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న సమయంలో రిపబ్లికన్ పార్టీకి, డెమోక్రటిక్ పార్టీకి 6% ఓట్ల తేడా ఉండగా ఇప్పుడు అది 1%కి తగ్గిపోయింది. బైడెన్ వైదొలిగాక న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో కీలక ఫలితాలు వెల్లడయ్యాయి. గతంలో బైడెన్కు ప్రత్యామ్నాయంగా అభ్యర్థి ఎవరనే విషయంలో సర్వే జరగ్గా కేవలం 14% మందే హ్యారిస్కు మద్దతు ఇచ్చారు. ప్రస్తుతం 93% మంది డెమోక్రాట్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజా పోల్లో అమెరికా ఓటర్లలో 48% మంది ట్రంప్నకు మద్దతివ్వగా హ్యారిస్కు 47% మంది అండగా నిలిచారు. అంటే కేవలం 1% మాత్రమే తేడా ఉంది. బైడెన్ హయాంలో ఈ తేడా 6% ఉండేది. ముఖ్యంగా 30 ఏళ్లలోపు యువత హ్యారిస్కు భారీగా మద్దతిస్తున్నారు. 45 ఏళ్లలోపు వయసు వారిలో 10% అధికంగా ఆమెకు అండగా నిలుస్తున్నారు. రిజిస్టర్డ్ ఓటర్లలో ట్రంప్నకు 48%, హ్యారిస్కు 46% మద్దతు లభించింది. అదే బైడెన్ అభ్యర్థిగా ఉన్నప్పుడు 9% తేడా ఉండేది. మరోవైపు కమలా హ్యారిస్ విరాళాల సేకరణలో దూసుకెళ్తున్నారు. వారం రోజుల వ్యవధిలోనే కమలా హ్యారిస్ దాదాపు $20 కోట్ల సేకరించారు. పార్టీలో ఆమెకు రోజురోజుకు మద్దతు పెరుగుతుండగా ట్రంప్తో పోటీ విషయంలోనూ దూసుకెళ్తున్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండనుందని, కేవలం కొన్ని రాష్ట్రాల్లోని తక్కువ ఓటర్లే గెలుపోటములను నిర్ణయిస్తారని ఆమె ప్రచార బృందం తెలిపింది. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ నిష్క్రమించిన అనంతరం టీం హ్యారిస్ రికార్డు స్థాయిలో $200 మిలియన్ విరాళాలు సేకరించింది. ఈ మొత్తంలో 66% మొదటిసారి దాతల నుంచే వచ్చాయి. అదేవిధంగా 1,70,000 మంది కొత్త వాలంటీర్లు ప్రచార పర్వంలో చేరారు. క్షేత్రస్థాయిలో లభిస్తోన్న విశేష ఆదరణకు ఇదే నిదర్శనమని హ్యారిస్ ఫర్ ప్రెసిడెంట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మైకెల్ టైలర్ తెలిపారు. అధ్యక్ష అభ్యర్థి రేసులోకి ప్రవేశించి
వారమే అయినప్పటికీ డెమోక్రాట్ల మద్దతు పొందినట్లు చెప్పారు. రికార్డు స్థాయిలో నిధుల సేకరణ మొదలు పెద్ద ఎత్తున వాలంటీర్లను కూడగట్టడం వరకు ట్రంప్ వాన్స్ జోడీని ఓడించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. హ్యారిస్తో డిబేట్లో పాల్గొనేందుకు ట్రంప్ భయపడుతున్నారని మైకెల్ టైలర్ అన్నారు. ఎన్నికల రేసులో కమలం దూసుకెళ్తుండడం, పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండటంతో ఎన్నికలు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఎన్నికలకు ఇంకా 100 రోజుల సమయమే మిగిలి ఉందని, అందుకే దేశవ్యాప్తంగా ప్రచారాన్ని మరింతగా ముమ్మరం చేస్తామని కమలా హ్యారిస్ ప్రచార బృందం తెలిపింది.